దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు జెఫన్య గ్రంథం దాని గురించిన కొన్ని పరిచయ వాక్కులు తెలియచేస్తాను. హిజ్కియా రాజు సంతతి వాడైన జెఫన్య, ఈయన ఒక గొప్ప ప్రవక్త. చిన్న ప్రవక్తలలో ఈయన కూడా ఒకరు. ఈ యొక్క జెఫన్య గ్రంథం రాసినటువంటి కాలం హోషేయ రాజు పరిపాలనలో క్రీస్తు పూర్వం 640 నుంచి 609 కాలంలో రాయడం జరిగింది. బహుశా ఇర్మియా, నహూము, హబక్కూకు సమకాలికుడై ఇతను ఉండవచ్చు. జెఫన్య పరిచర్య తర్వాత హోషేయ రాజు తన సంస్కరణలు చేపట్టి ఉంటాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. అసలు ఎందుకు ఈ యొక్క జెఫన్య గ్రంథం రాయబడింది అంటే, యెహోవా దినం గురించిన వివరాలు, ఇశ్రాయేలు వారు తమ అసహ్య ప్రవర్తనను గూర్చి పశ్చాత్తాపపడాలని, లేకుంటే శిక్ష తప్పదని జెఫన్య ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. చివరి రోజుల్లో వారిపై దేవుడు కురిపించబోయే ఆశీర్వాదాలను కూడా ఇందులో తెలియచేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా జెఫన్య గ్రంథం యొక్క తాత్పర్యం. మనము మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ప్రవక్త ఆమోసు కుమారుడు హోషేయ దినముల్లో హిజ్కియాకు పుట్టిన అమర్య కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్య అని తన యొక్క పుట్టు పూర్వత్రాలు చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. అయితే ఈ జెఫన్య దేవుని యొక్క మాటలను ప్రజలకు ప్రకటించడానికి, వాటిని రాయడానికి కూడా ఒక బలమైన కారణం మనం గమనించగలిగితే, ఆ కాలంలో దేవునికి అవిధేయతలై దేవునికి బదులుగా విగ్రహాలను ఆరాధన చేస్తూ, దేవుడు పేరును వాళ్ళు విగ్రహాలను పూజిస్తూ దేవునికి బహుకోపం రప్పించిన సందర్భాలు ఉన్నాయి. దేవునికి తరచు ఆయన ప్రజలనబడిన వారు వ్యతిరేకులైపోతున్నారు. ఆయనను మరిచి విడిచి బ్రతుకుతూ ఉన్నారు. అనేక మంది ప్రవక్తలను ఎందుకు దేవుడు లేపుతూ ఉన్నాడనంటే, ఆ ప్రవక్తల కాలంలో వారు చెడిపోతూ ఉంటుండగా, ఆ ప్రవక్త కాలం గడిచేటప్పటికి భక్తి లేకుండా అయిపోతున్నారు. ఆ ప్రవక్త చనిపోయినా, లేకపోతే ప్రవక్తను దేవుడు మరొక పరిస్థితికి వదిలేసిన ఈ ఇశ్రాయేలులు చెడిపోతూ ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారు అనంటే, తండ్రి ఇంట్లో ఉంటే భయపడతారు, తండ్రి ఇంట్లోంచి బయటకు వెళ్తే వాళ్ళకి ఇష్టం అన్నట్లుగా. ప్రవక్త ఉన్నంతసేపు వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ ఇక ప్రవక్త కనుక లేకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారో ఎలా బ్రతుకుతారో వాళ్ళ ఇష్టమే. అందుకే దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించవలసి వచ్చింది. దైవ భయము, దైవ భక్తి కలిగి నిత్యము కూడా ఆయనను వెంబడిస్తూ ఆయనతో సాగిపోవలసిన వారు ఆయనకు విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే అది దేవునికి నచ్చలేదు. ఆయన అందుకనే, నా మార్గాన్ని విడిచి వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు గనక వీళ్ళకి నేను ఏదో విధంగా బుద్ధి చెప్పాలి, సరిచేయాలి, వీరి జీవితాలను కట్టాలి, లేకపోతే వీళ్ళు నాశనం అయిపోతారు అని ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నారంటే, నేను ఈ సమస్త భూభాగం అంతా కూడా తుడిచివేయబోతున్నాను.
మొత్తం నా కళ్ళకు ఎవరు ఉండకుండా నాశనం చేసేస్తాను. రాబోయే దినాల్లో జరగబోతున్న విషయాలను దేవుడు ముందుగానే తెలియచేశాడు. మనం ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే దేవుడు సమస్తాన్ని నాశనం చేసేస్తానని, మానవులతో పాటు పశువులను, జంతువులను, ప్రాకే పురుగులను, గాల్లో ఎగిరే పక్షులను కూడా నాశనం చేస్తానని, వాళ్ళు చేస్తున్నటువంటి పాపం చూసినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నానని మాట్లాడిన మాట మనం గుర్తు చేసుకోవాలి. అందుకే దేవుడు జలప్రళయం ద్వారా సమస్తాన్ని నాశనం చేసేసాడు. నోవాహుతో మాట ఇచ్చినట్లుగా నోవాహుని వారి కుటుంబాన్ని మాత్రమే క్షేమంగా ఉంచాడు. అంత ఘోరమైన దుస్థితి ఎందుకు కలిగిందనంటే వారు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు, శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటున్నారు, వర్ష వాయ అనేది లేని చాలా చండాలంగా వారు బ్రతకడం ప్రారంభించారు. ఇది చూసిన దేవుడు ఉండకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. జలప్రళయాన్ని పంపించాడు. మొత్తం భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులన్నీ తీశాడు. అన్నిటినీ జీవరాశులు ఉండాలి కనుక జత జతలుగా మాత్రమే ఉండని అనుగ్రహించాడు ఆయన. ప్రియ దేవుని జనాంగమా, ఎందుకు అంత కోపం దేవునికి? ఎందుకు ఆయన అంతగా కోపడవలసి వచ్చింది అనంటే ఆయన ప్రజలే ఆయనను బదులుగా విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఆ దేవుని పేరు పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. అందుకే కోపం వచ్చింది. ఆయన అంటారు, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయక ఉన్నారు కనుక నేను నిర్మూలన చేయాలనుకుంటున్నాను అని. దేవుని అనుసరించవలసిన వారు విగ్రహాలను అనుసరిస్తున్నారు. దేవుని కొరకు బ్రతకాల్సిన వారు వాళ్ళ కోసం బ్రతకడం ప్రారంభించారు. ఏదైనా విషయం జరగాలన్నా, వారి జీవితంలో క్షేమము కావాలన్నా దేవుని దగ్గర విచారణ చేసి దేవుణ్ణి అడుగు పెట్టవలసినటువంటి వారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వ్యవహారాలను చేస్తూ ఉన్నారు. అందుకనే పర్వతాల్లో ఉన్న వారి పరిస్థితులైనా, ఎత్తైన స్థలాల్లో ఉన్న వారినైనా నేను లేకుండా చేస్తానని చెప్పడానికి కారణం అదే. కొండలకు నేను నాశనాన్ని పంపించబోతున్నానని చెప్పిన మాట అందుకొరకే. దేవుని ఉద్దేశం ఏంటి అనంటే ఆయన ప్రజలు ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉండాలి అని. దేవునికి వ్యతిరేకంగా వారు ఎప్పుడైతే బ్రతుకుతున్నారో మీకు నేను వ్యతిరేకంగా నా చేతిని చాస్తానంటున్నాడు. బయలుదేవతను వారు ఆరాధిస్తూ ఉండేవాళ్ళు, ఆ విగ్రహాలను పూజిస్తూ ఉండేవాళ్ళు, వాటి పేర్లను బట్టి వాటిని మరింత గొప్పగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అసలు సృష్టికర్త అయిన దేవుని నామం పరిశుద్ధ నామము కదా, సృష్టికర్త అయిన దేవుడే పరిశుద్ధమైన దేవుడు కదా, వారిని భయంకరమైన ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు కదా, వారి జీవితంలో నెమ్మది సమాధానం అనుగ్రహించాడు కదా. ఇంత నెమ్మదినిస్తే నెమ్మది పొందిన తరువాత వారు దేవునికి దూరం అయిపోయారు. అందుకే ఆయనకు కోపము వచ్చేసింది. వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే మేడెక్కి నక్షత్రాలను చూస్తున్నారట, ఆ నక్షత్రాలను వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. కిందనేమో వాళ్ళు బయలుదేవతకు ఆరాధన చేస్తున్నారు. కొండల మీద పర్వతాల మీద ఉన్నటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఇంటి మీదకి వెళ్ళి పైకి చూసి నక్షత్రాలను వాళ్ళు ఆరాధన చేస్తూ మొక్కుబడి చేసుకుంటూ వాటికి పేర్లు పెట్టుకుంటూ అవే మా దేవుళ్ళు దేవతలు అని వారు ఆలోచన చేయడం ప్రారంభించారు. దేవుణ్ణి వెంబడించవలసిన దానికి బదులుగా దేవుణ్ణి వదిలేసి వాళ్ళు ఘోరమైన పాపాన్ని చేశారు. దేవుని వెతికి దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవలసిన దానికి బదులుగా వారు సొంత మార్గాలను ఎన్నుకున్నారు. అందుకే యెహోవా దినం ప్రారంభమవుతుంది, నాశనమైపోబోతుంది. ఆయన తన పనిని ప్రారంభిస్తున్నాడు. అందరూ కూడా మౌనంగా ఉండండి.
అంటూ యెహోవా దినం అనగా ఉగ్రత దినం. మనం ఒక పాటను గుర్తు తెచ్చుకుందాం. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు, అదే ఉగ్రత రోజు. ఈ భూమి మీదకు దేవుడు తీర్పు తీర్చి నాశనాన్ని పంపించబోతున్న రోజు. జెఫన్యా పలికినటువంటి ప్రవచన వాక్కులు ఇంకా నెరవేర్చబడలేదు, అతి త్వరలో నెరవేర్చబడబోతూ ఉన్నాయి. ప్రపంచంలో అన్ని కూడా సూచనలు కనబడుతూ ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారు ఈ భూమి మీద నరుడుగా ఉద్భవించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూచారు. 3 జ్ఞానులకు త్రోవ చూపించింది అనే వాక్యం మనం చాలాసార్లు చదివాం, ధ్యానం చేశాం. అదే నక్షత్రం అలాగనే ఆకాశంలో రీసెంట్ గా ఒక నక్షత్రం ఉద్భవించింది, కనిపించింది. దాన్ని పరిశోధన చేసినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో చూపించినటువంటి చక్రాల వంటి కన్నుల వంటి ఒక వలయం కనబడుతుంది అన్నారు. నాసా శాస్త్రవేత్తలు కూడా దాన్ని పరిశోధన చేసినప్పుడు దాని చుట్టూ కూడా ఏవో చక్రాల్లాగా ఉన్నాయి. అదంతా కూడా కళ్ళుతో కనబడుతున్నట్లుగా కనబడుతుంది అని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన లోకమంతా కూడా చూస్తూ ఉన్నాడు, ఆయన కన్నులు లోకమంతా చూస్తున్నాయి అనే మాటను ఒక దేవదూతకి ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని అందులో తెలియచేయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు పుట్టినప్పుడు కలిగిన ఆ నక్షత్రం జ్ఞానులకు త్రోవ చూపితే, ఈ రోజున కనిపిస్తున్నటువంటి ఈ శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన ఈ నక్షత్రం అది ఒక దేవదూతల కన్నులతో పోలిక చేయబడి ఉంది. అది సమస్తాన్ని అందరినీ పరిశీలించి చూస్తూ ఉంది అని. అంటే ప్రభు రాకడకు సూచన ఒకటి 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 జరుగుతూ ఉన్నాయి. ప్రభు ఏమేమైతే తెలియచేశాడో అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. దైవ భయము దైవ భక్తి కలిగి గనక నువ్వు బ్రతకకుండా నీకు ఇష్టం వచ్చినట్లు గనక బ్రతికితే విడవబడుట బహుఘోరం. ఇంక నిన్ను కాపాడే నాదుడు కాదు, దేవుడే లేడు. ఇంకా ఆ దేవుడే ఇప్పుడు భూమి మీదకి వచ్చి రక్షించి మన పాప శాప దరిద్రాలన్నిటి నుంచి విడిపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు రక్షణకు అవకాశం ఉంది, మారు మనసుకు అవకాశం ఉంది, పశ్చాత్తాపానికి అవకాశం ఉంది. నువ్వు లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, చెడుతనాన్ని విడిచి, విగ్రహారాధన విడిచిపెట్టి యేసు క్రీస్తు బిడ్డగా మారడానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు లెక్క చేయలేదో అంతే, నీ జీవితం అయిపోతూ ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ బలిపీఠం సిద్ధం చేశాడు అని రాయబడింది. ఆయన ఎవరి కొరకు చెప్తున్నాడంటే, ఆయన ప్రత్యేకించుకున్న ప్రజల కొరకు చెప్తున్నారు. ఇతరుల పట్ల వారు కలిగి ఉన్నటువంటి ద్వేష స్వభావం గురించి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయంటే, వేరే ప్రాంతముల నుంచి వచ్చినటువంటి వారిని హింసించడం, బాధ పెట్టడం, శిక్షించడం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ కాల ప్రజలందరూ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి బ్రతుకులే బ్రతుకుతున్నారు. యూదా ప్రజలు నేర్చుకున్న విదేశీయుల యొక్క విధానాల్లో దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండిపోతున్నారంట వాళ్ళు. వీళ్ళు బయట దేశస్తులు లేకపోతే బయట ప్రజలు ఏదైతే వీళ్ళకి చెప్తున్నారో, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైతే చూస్తున్నారో, వచ్చిన వారిని గమనించినప్పుడు వారి మందిరానికి వెళ్ళకపోవడం, దైవ భయం వాళ్ళకి లేదు అని గమనించి, దేవుణ్ణి నమ్ముకోకపోయినా పర్లేదు, మందిరానికి వెళ్ళకపోయినా వాళ్ళు బాగోలేదా అనే ఆ ఆలోచనకు వచ్చేసారు. చెడిపోయారు ఇతరులను చూసి.
ఇతర ప్రాంత ప్రజలను చూసి చెడిపోయారు. ఇప్పుడు వేరే వాళ్ళ జీవితం గురించి నీకెందుకు? నీ బ్రతుకేంటో, నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచన చెయ్యి. వాళ్ళు ఎవరో అలా చేశారని, ఎవరో అలా చేయలేదని వాళ్ళని వీళ్ళని చూసి చేస్తే నీ జీవితం సఫలీకృతం అవుతుందా? వాళ్ళెవరో ప్రార్థన చేయకపోయినా బాగానే ఉన్నారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, ప్రార్థన చేస్తున్నా నేనే ఇంకా బాగలేదు అని నువ్వు భావించవచ్చు. మందిరానికి వెళ్ళలేకపోయిన వాళ్ళు కూడా బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు, మందిరానికి వెళ్తుంటే నా దగ్గర ఏమీ ఉండటం లేదు అని నీకు అనిపించవచ్చు. అయితే గాక వాక్యం చెప్తున్న మాట ఏంటి అనంటే, వాళ్ళు ఇతర వ్యక్తుల యొక్క ఆలోచనలను వారు అనుసరిస్తున్నారు. వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు లోకంలో ఉన్న ప్రజలు, విదేశీ ప్రజలు, వాళ్ళ యొక్క గుణగణాలు, వారి పద్ధతులు నీకేమెరుక? అందుకనే ఇతరులను ఎప్పుడూ అనుసరించవద్దు. ప్రభుని యేసు క్రీస్తుని అనుసరించాలని, వెంబడించాలని ఆయన తెలియచేస్తున్నాడు. ఆచరించటానికి వారు శ్రద్ధ చూపించారట, అబద్ధాలు ఆడడం నేర్చుకున్నారట, హత్యలు చేయడం నేర్చుకున్నారట. వారు తమ జీవితాల్లో పాపము నిండి ఉన్నట్లుగా మత సంబంధమైనటువంటి మూఢాచారాలు కొన్ని తమ దేవుని యొక్క అనుగ్రహం పొందుతామని వారు పాటించడం ప్రారంభించారు. ఎవరో ఏదో ఆచారం చేస్తే ఆ ఆచారం నిన్నెవడు చేయమన్నాడు? లోకంలో ఉన్నవారు చేస్తున్న ఆచార వ్యవహారాలతో మనకి ఏమి పని ఉంది? ఒకరోజు సంఘంలో ఒక ఆమెకు పెళ్లి అవుతోంది. వాళ్ళ తల్లి కబురు పెట్టింది, అయ్యా పలానా రోజు మేము ఈ పెళ్లి సంబంధించిన పనులు ప్రారంభించాలనుకుంటున్నాము, రండి ప్రార్థన చేద్దురుగాని అంది. నేను వెళ్ళేటప్పటికి ఒక గొయ్యి తీసి ఒక కర్రను సిద్ధం చేసి దానికి బాగా శుభ్రం చేసి పసుపు రాశారు. నాతో ఇలాగ అంటున్నారు, అయ్యా ప్రార్థన చేయండి, రాటేస్తాం, పందిరి సిద్ధం చేద్దాం పెళ్లి కోసం అన్నారు. సరే అన్నాను. ఒక ఆమె అంటుంది, ఆగాగాగాగు, అప్పుడే కంగారు పడకు, చెప్పాను కదా పాలు మరగబెట్టమని, మరగబెట్టావా అని అన్నది ఒక ఆమె. ఆ మాట నాకు వినబడి, అమ్మా టీ పొడి కానీ కాఫీ పొడి కానీ వేయకు, ఆ ఉత్తి పాలు ఎలాగిచ్చేయి, నేను పాలు తాగుతాను, నాకు టీ కాఫీలు వద్దు అని చెప్పాను. వద్దంటే లేదండి అంటున్నారు. ఏంటి లేదు? టీ పొడి కాఫీ పొడి లేదా? వద్దొద్దు, నాకు ఉత్తి పాలు ఇవ్వండి చాలు అన్నాను. ఇవ్వండి అంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు, కన్ఫ్యూజ్ గా చూస్తున్నారు. ఏంటి పాస్టర్ గారు ఏంటి ఇలాగ అడుగుతున్నారు అని. నాకు వాళ్ళు ఏం చేయబోతున్నారో అర్థమైంది. ఆ పాలు తీసి ఆ తీసిన గోతులో వేయబోతున్నారు. అప్పుడు నేను ఇలాగన్నాను, జ్ఞానం లేని పనులు చేస్తున్నారు మీరు. ఇప్పుడు గ్లాసుడు పాలు తీసి ఆ గోతులో వేస్తే ఆ గొయ్యి తాగితే దానికి ఏంటి ప్రయోజనం? అమ్మా మంచిగా పాలు ఇచ్చావు థ్యాంక్స్ అని చెప్తుందా? దానికి ఏమైనా కండబలం ఏమైనా వస్తుందా? మళ్ళీ ఇంకోసారి మీ ఇంటికి వచ్చి సంతోషించదా? జ్ఞానం లేని పనులు చేస్తున్నారేంటి మీరు? ఆ గోతులో పాలేయడం ఏంటి? రాటేయండి, చక్కగా దాన్ని నిలబెట్టండి, పందిరి కట్టుకోండి. అంతేకాని పాలేయండి, ధాన్యాలు వేయండి, అలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పాను. ఆ తర్వాత అక్కడున్న ఒక ఆమె, లేదండి వేయకపోతే శుభం కాదని చెప్పింది. నేను అన్నాను, పాలు మరగబెట్టావు కదమ్మా, గ్లాసులు వేసి ఇలా తెచ్చేసాయి అన్నాను. మన విశ్వాసి వెంటనే ఆ పని చేసింది. నేను ఆ పాలు తాగాను. తాగిన తర్వాత ఇలాగన్నాను, మీరు ఎవరో ఎక్కడో చెప్పిన మాటలు ఈ మా సంఘానికి వచ్చే విశ్వాసులకి చెప్పకండి, వారిని పాడు చేయకండి, బుద్ధిహీనమైన పనులు చేయకండి. నీకు జ్ఞానం లేని వ్యక్తివైతే చెప్తాను విను, తెలుసుకో, ఇవి చేయకూడని పనులు, ఇవెందుకు మీరు చేస్తున్నారు అని చెప్పి వారిని వారించడం జరిగింది. కొంతమంది పళ్ళు కరుక్కున్నారు, నాకేం పర్వాలేదు,
ఎందుకంటే దైవ వాక్యానుసారమైన కాని పనులను ఎందుకు మనం చేయాలి? అసలు పందిరి రాట వెయ్యాలంటావా? నేనంటాను అవసరమేమి లేదు. ఈ కాలం అంతా కూడా టెంట్లే. పందిరి తెచ్చుకొని దానికి సంబంధించిన కలపలు తెచ్చుకొని ఆకులు తెచ్చుకొని ఇదంతా పెద్ద ప్రాసెస్. అవసరం లేదు. జనరల్ గా టెంట్ వేసేసుకుంటే సరిపోతుంది. పచ్చని పందిరిలో పెళ్లి చేయాలి అనేది ఒకప్పుడు మాట. ఎందుకు అంటే ఆ పచ్చని పందిరి చల్లదనాన్ని ఇచ్చేదని. అప్పుడు టెంట్లు అవి లేవు గనక ఆ పని చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి బాధ ఏముంది? ఒక 500 ఇస్తే పెద్ద టెంట్ వేసేస్తున్నారు. చక్కగా డెకరేషన్ చేసుకొని ఆ టెంట్లలోనే పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. జ్ఞానం లేని పనులు చేయొద్దు. అజ్ఞానపు పనులు చేయొద్దు. ఎవరో ఏదో చేశారని మనం చేయొద్దు. పల్లెటూరులో గనక నీకు కలప అది ఇది దొరుకుతుంది. ఏదో నేరేడు కొమ్మో లేకపోతే ఇంకో నీకు నచ్చిన ఏదో కొమ్మ తెచ్చుకొని పాతుకుంటున్నావు. మరి సిటీలో ఏ కొమ్మ వేస్తాడాడు? అద్దింట్లో ఉన్నవాడు ఎవరింటి దగ్గర గోతులు తీసి ఇవన్నీ చేస్తాడు? అక్కడ కర్రలు ఎక్కడ దొరుకుతున్నాయి వాళ్ళకి? అసలు వాళ్ళు రాటేసి నిలబెట్టి ముహూర్తం చేయడానికి ఎక్కడ కుదురుతుంది? ఏసీసీ రోడ్లలో గోతులు తవ్వి వాళ్ళు నిలబెట్టగలుగుతారు? అనుకూలం ఉంది కనుక పల్లెటూరులో ఏదైనా జరుగుతుంది కానీ అనుకూలం లేని ప్రాంతాల్లో ఈ గొడవ లేదు. చెప్పాలంటే అసలు ఇంటి దగ్గర పెళ్లి జరుగుతుందన్న విషయం కూడా తెలియదు చాలా మందికి. ఫంక్షన్ హాల్స్ బుక్ చేసేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాట మీకు అర్థమవుతుంది అని భావిస్తున్నాను. దేవుని వాక్యానికి విరుద్ధమైన బ్రతుకు ఎప్పుడూ బ్రతకండి. దేవుడికి నచ్చని క్రియలు మీ జీవితాల్లో ఉండనీయకండి. దేవునికి అవిధేయత కలిగిన బ్రతుకు బ్రతకండి. దేవుని కోపానికి గురి, ఉగ్రతకు గురి కావద్దని గుర్తు చేస్తున్నాను. దేవుని దృష్టికి వారు పాపము చేసి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారు ప్రభు దగ్గర పశ్చాత్తాప పడవలసిన విధానం ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అందరినీ కూడా బాగా పరిశీలన చేస్తున్నాడట. అందరిని కూడా పరీక్షిస్తున్నాడట. మేలు చేయాలో కీడు చేయాలో అది దేవుడు ఆలోచన చేసుకుంటున్నాడు. కనుక నువ్వు దేవునికి విరుద్ధమైన బ్రతుకు బ్రతకక దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండు. దేవుడు తప్పక నీతో ఉంటాడు. నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు. అటు ధన్యత, వాక్యానుసారమైన జీవితం దేవుడు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.